అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 21, 2024 మంగళవారం. తిథి త్రయోదశి, సాయంత్రం 5:39 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం చిత్త, ఉదయం 5:46 వరకు. తదుపరి స్వాతి. యోగము వ్యతిపాతము, మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి వర్యాన. కరణం తైతుల, సాయంత్రం 5:39 వరకు. తదుపరి గరిజ, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం సాయంత్రం 4:42. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:22. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:19 నుండి 4:56 వరకు. యమగండం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి రాత్రి 10:58 నుండి 11:42 వరకు. వర్జము ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 1:34 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:14 నుండి 11:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 7:15 నుండి 8:10 వరకు. తిరిగి సాయంత్రం 5:39 నుండి 6:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. మే 21 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, సాయంత్రం 5:39 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. శుక్లపక్ష త్రయోదశి మంచి తిథి. తదుపరి వచ్చే చతుర్దశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. మధ్యాహ్నం 12:36 వరకు ఉన్న వ్యతిపాత యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం, జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి రోజును
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరపబడుతుంది. తెలుగు సినీ సంగీత దర్శకులు రాజ్ గారి వర్ధంతి. సినీ నటులు మోహన్ లాల్ గారి పుట్టినరోజు. ఈ రోజు బెంగళూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న నాగరాజ శర్మ గారికి మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 21 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి ఆదాయం ఉంటుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు. సింహ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి అవసరానికి సహాయం చేస్తారు. మీన రాశి మానసికంగా కొంత అలజడి ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.